జోహార్ కండ్ల రాజేష్ మాదిగా జోహార్ జోహార్ అందరినీ నిశ్శబ్దం కూర్చోండి. అన్న మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. కాదని బహిరంగన రండి లేదా విచారణ కన్నా సిద్ధం చేయండి. కాదని బహిరంగ రండి లేదా విచారణ కన్నా సిద్ధం చేయండి. ఈ విషయాన్ని తేల్చుకోవడానికే ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల తెలంగాణ రాష్ట్ర అత్యవసర సమావేశం వల్ల జరుగుతుంది. ఈరోజు సాయంత్రం రాత్రి వరకు కూడా చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ మేము తీసుకుంటాం. ఆ భవిష్యత్ కార్యాచరణ రేపే మళ్ళీ ఇక్కడనే ప్రకటిస్తామనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏదైనా రాజేష్ అక్రమ నిర్బంధానికి ఎవరు కారకులో, రాజేష్ చిత్రహింసలు పెట్టడానికి ఎవరు కారకులో, రాజేష్ అనారోగ్యానికి గురి కావడానికి ఎవరు కారకులో, అంతిమంగా రాజేష్ మరణానికి ఎవరు కారకులో వాళ్ళు హోంగార్డులైనా, వాళ్ళు కానిస్టేబుల్ అయినా, వాళ్ళు ఎస్ఐలైనా, సిఐలైనా, డిఎస్పీలైనా, ఎస్పీలైనా వాళ్ళ వదలము. పోలీసు వాళ్లకు ఒత్తిడి తొలగి, పోలీసుల ఒత్తిడి తొలగి ఎవరైతే పోస్ట్ మార్టం నివేదికను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారో ఆ డాక్టర్లను, వాళ్ళకు సహకరించిన వాళ్ళను కూడా వదిలే ప్రసక్తి భవిష్యత్తులో ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే గమనించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జోహార్ పోలీసుల చిత్రహింసల వల్ల ప్రాణాలు కోల్పోయిన కర్ణ రాజేష్ మాదిగా జోహార్ పోలీసుల చిత్రహింసల వల్ల ప్రాణాలు కోల్పోయిన కర్ణ రాజేష్ మాదిగా అరెస్ట్ చేయాలి. పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని 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 వెంటనే చేర్చాలి. కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఏత్రిగా శ్రీధర్ రెడ్డిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సూర్యాపేట ఎస్పీపై వెంటనే జోహార్ కోదాడ కండ్ల రాజేష్ మాదిగా జోహార్ కండ్ల రాజేష్ మాదిగా లాకప్ డెత్ ఘటనలో న్యాయం జరగాలని గత 50 రోజులుగా గౌరవనీయులు పద్మశ్రీ మండలి ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక 2 నిమిషాలు కర్ణ రాజేష్ మాదిగ గారికి మౌనం పాటించి నివాళులు అర్పిద్దాం. జోహార్ జోహార్ కర్ల రాజేష్ మాదిగా జోహార్ జోహార్ ఎంతవరకు పోరాడదాం. అక్రమ నిర్బంధంలో పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల అనారోగ్యానికి గురై మరణించిన ఈ కేసులో ఎస్ఐ, సిఐ ప్రధాన నిందితులు అవుతే డిఎస్పీ, ఎస్పీలు కూడా అక్రమ నిర్బంధానికి కారకులు, రాజేష్ని చిత్రహింసలు పెట్టడానికి కూడా కారకులు, ఆయన అనారోగ్యానికి గురి కావడానికి కారకులు, ఆయన మరణానికి కూడా కారకులు. అందువల్ల ఇప్పటికే అక్రమ నిర్బంధం కేసు, రాజేష్ని చిత్రహింసలు పెట్టిన కేసు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. అది ఎస్ఐ మీద, సిఐ మీద. కానీ డిఎస్పీ, ఎస్పీల మీద కూడా ఈ కేసు నమోదు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎస్ఐ, సిఐల పాత్ర ఎంత ఉందో, అక్రమ నిర్బంధం, రాజేష్ని చిత్రహింసలు పెట్టిన అనారోగ్యానికి గురి కావడానికి కేసులో ఎస్ఐ, సిఐ పాత్ర ఎంత ఉందో, అప్పటి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి పాత్ర, అదే సమయంలో ఇప్పుడు ఎస్పీ నరసింహ పాత్ర కూడా అంతే ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో పోలీసులు ముఖ్యంగా రాజేష్ మరణానికి కారకులైన పోలీసుల్లో
కోదాడ చిలుకూరు హోంగార్డుల నుంచి మొదలుకుంటే ఎస్ఐ సిబ్బందిగా ఉండబడే, సిఐ సిబ్బందిగా ఉండబడే, అప్పటి డిఎస్పి సిబ్బందిగా ఉండబడే పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే డిఎస్పి, ఎస్పీలు కూడా ఇందులో ప్రధాన బాధ్యులే. ఒక్క మాటలు చెప్పాలంటే హోంగార్డ్ నుంచి మొదలుకొని, కానిస్టేబుల్ను మొదలుకొని ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పీలు కూడా రాజేష్ మరణానికి ప్రధాన బాధ్యత వహించక తప్పదు. మేము స్పష్టం చేస్తున్నాం, అది ఎస్ఐ, సిఐల మీదనే కాకుండా హోంగార్డు మొదలుకొని మిగిలిన కానిస్టేబుళ్ళు, డిఎస్పి, ఎస్పీలను కూడా ఈ కేసులో పెట్టాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్తున్న దానికి ఆధారాలు చూపెడతాం. మా ఆధారాలను విశ్వసించడం అనేది మీకు ముఖ్యం కాకపోతే మీరు ఆధారాలు సమీకరించుకోవడానికి కూడా ఈ కేసులో డిఎస్పి, ఎస్పీలు కూడా బాధ్యులే కనుక పై అధికారుల చేత, డిఎస్పి, ఎస్పీలు కూడా ఇందులో నిందితులే కనుక ఒక అడిషనల్ డీజీతోటో, డిఐజీతోటో, ఐజీతోటో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా విచారణ జరిపించినా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. కర్లా రాజేష్ అక్రమ నిర్బంధంలో పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల అనారోగ్యానికి గురై మరణించిన ఈ కేసులో ఎస్ఐ, సిఐ ప్రధాన నిందితులు అవుతే డిఎస్పి, ఎస్పీలు కూడా అక్రమ నిర్బంధానికి కారకులు, రాజేష్ని చిత్రహింసలు పెట్టడానికి కూడా కారకులు, ఆయన అనారోగ్యానికి గురి కావడానికి కారకులు, ఆయన మరణానికి కూడా కారకులు. అందువల్ల ఇప్పటికే అక్రమ నిర్బంధం కేసు, రాజేష్ని చిత్రహింసలు పెట్టిన కేసు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. అది ఎస్ఐ మీద, సిఐ మీద. కానీ డిఎస్పి, ఎస్పీల మీద కూడా ఈ కేసు నమోదు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎస్ఐ, సిఐల పాత్ర ఎంత ఉందో, అక్రమ నిర్బంధం, రాజేష్ని చిత్రహింసలు పెట్టిన అనారోగ్యానికి గురి కావడానికి కేసులో ఎస్ఐ, సిఐ పాత్ర ఎంత ఉందో, అప్పటి డిఎస్పి శ్రీధర్ రెడ్డి పాత్ర, అదే సమయంలో ఇప్పుడు ఎస్పీ నరసింహ పాత్ర కూడా అంతే ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేసుకున్నాం. ఈ విషయంలో పోలీసులు ముఖ్యంగా రాజేష్ మరణానికి కారకులైన పోలీసుల్లో కోదాడ, చిలుకూరు హోంగార్డుల నుంచి మొదలుకుంటే ఎస్ఐ సిబ్బందిగా ఉండబడే, సిఐ సిబ్బందిగా ఉండబడే, అప్పటి డిఎస్పి సిబ్బందిగా ఉండబడే పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే డిఎస్పి, ఎస్పీలు కూడా ఇందులో ప్రధాన బాధ్యులే. ఒక్క మాటలు చెప్పాలంటే హోంగార్డ్ నుంచి మొదలుకొని, కానిస్టేబుల్ను మొదలుకొని ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పీలు కూడా రాజేష్ మరణానికి ప్రధాన బాధ్యత వహించక తప్పదు. మేము స్పష్టం చేస్తున్నాం, అది ఎస్ఐ, సిఐల మీదనే కాకుండా హోంగార్డు మొదలుకొని మిగిలిన కానిస్టేబుళ్ళు, డిఎస్పి, ఎస్పీలను కూడా ఈ కేసులో పెట్టాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్తున్న దానికి ఆధారాలు చూపెడతాం. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నివేదికను పోలీసులు తమకు అనుగుణంగా రాయించుకోవడానికి ప్రయత్నం చేశారు. పోస్ట్ మార్టం నివేదికను పోలీసులే అక్కడ
అక్కడ ఏదైతే ఎంఆర్ఓ ఆధ్వర్యంలో జరగాల్సిన పోస్ట్ మార్టం ఏదైతే ఉన్నదో అది కోదాడ సిఐ అదే సమయంలో చిలుకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో అక్కడ డాక్టర్లను మేనేజ్ చేసుకొని అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఇది కోదాడకు సంబంధించిన ఎస్ఐ, చిలుకూరు ఎస్ఐ, కోదాడ సిఐ మీద కేసు నమోదై ఉన్నాయి. కోదాడకు సంబంధించిన సిఐ, చిలుకూరు ఎస్ఐ మీద కేసు నమోదై ఉన్నది. వాళ్ళ మీదనే కేసులుంటే వాళ్ళే దీనికి బాధ్యులవుతే గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించే రోజు అంతకుముందు ఒక రోజు ముందు నుంచి వాళ్ళు డిఎస్పి అదే సమయంలో ఎస్పీల ఆదేశాల మేరకే డిఎస్పి అప్పటి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఎస్పీ గారి ఆదేశాల మేరకే వాళ్ళు అక్కడ డాక్టర్లతో సంప్రదించి వాళ్ళకు అనుకూలమైన డాక్టర్లను నియమించుకోవడం జరిగింది. ఆ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన ఎవరైతే డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నాడో ఆ రోజు ఆయన డ్యూటీ కాదు. ఏ రోజైతే 17వ తారీఖు నాడు లక్ష్మీకాంత్ రెడ్డి పోస్ట్ మార్టం నిర్వహించాడో ఆయన డ్యూటీ కాదు. ఆ రోజు 17వ తారీఖు నాడు డాక్టర్ సురాజ్కు సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించే డ్యూటీ, ఆయన చేయాల్సిన డ్యూటీని లక్ష్మీకాంత్ రెడ్డితోటి చేయించుకోవడం జరిగింది. అక్కడ గాంధీ ఆసుపత్రిలో ఫోటోగ్రాఫర్, గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్ అనునిత్యం అందుబాటులో ఉంటారు. కానీ కోదాడకు సంబంధించిన మయూరి ల్యాబ్కు సంబంధించిన రామకృష్ణ రెడ్డిని సిఐఎస్ఐలే అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతోటి వీడియో తీయించుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి అక్కడ చిలుకూరు ఎస్ఐ అక్కడ ఉండొద్దు గాంధీ ఆసుపత్రిలో, అదే సమయంలో కోదాడ సిఐ కూడా అక్కడ ఉండదు. ఎందుకంటే ఇది హుజూర్నగర్ సంబంధించిన కేసు, అక్కడి నుండి జైలుకి వెళ్ళాడు, అక్కడి నుంచి సిఐ అక్కడ పర్యవేక్షణ చేసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేని చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ అక్కడికి వెళ్ళి ఒక రోజు ముందే వాళ్ళకు అనుకూలమైన డాక్టర్లతో మాట్లాడి ఈ పోస్ట్ మార్టం నిర్వహించుకున్నారనేసి కూడా స్పష్టంగా రుజువవుతుంది. ఇక్కడ కోదాడ సిఐ గాంధీ ఆసుపత్రిలో 16-17 ఉండడానికి, అదే సమయంలో చిలుకూరు ఎస్ఐ గాంధీ ఆసుపత్రిలో 16-17 ఉండడానికి ప్రధాన కారకులు ఎస్పీ గారే. ఎస్పీ గారు ఫోన్ ద్వారా ఇచ్చిన సందేశమే, ఎస్పీ గారు ఫోన్ ద్వారా సిఐతో మాట్లాడిన సందేశం వల్లనే అక్కడికి వాళ్ళు వెళ్ళి ఈ కేసును నిర్వీర్యం చేయడానికి, చిత్రహింసలు జరగలేదని రాయించుకోవడానికి ఎస్పీ ఆదేశాల మేరకే ఎస్ఐను సిఐ అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం నివేదికను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఒకటి ఉన్నది. 100 లాకప్ డెత్తులు దేశంలో జరిగితే ఒక్క కేసు కూడా పోలీసులకు శిక్షలు పడలేదు. 100 లాకప్ డెత్తులు దేశంలో ఎక్కడన్నా జరిగితే 1% ఎక్కడ కూడా ఒకరికి శిక్షలు పడలే. 1000 లాకప్ డెత్తులు ఈ దేశంలో జరిగితే ఒక్కరు కూడా శిక్షలు పడలే. 5000 లాకప్ డెత్తులు స్వాతంత్రం వచ్చిన కాంచి జరిగితే ఒక్కరు కూడా శిక్షలు పడలే. ఈ విషయాన్ని మానవ హక్కుల కమిషన్ నిర్ధారించి ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ల క్రితమే దేశంలో ఉండబడే ముఖ్యమంత్రులందరికీ మానవ హక్కుల కమిషన్ లేఖ రాసింది. ఆ లేఖ సారాంశాన్ని పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రుల ముందే ఆ లేఖ సారాంశాన్ని చదివి వినిపిస్తాను. పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం నివేదికలను వాళ్ళకు అనుకూలంగా ఎట్లా రాయించుకుంటారో, ఎట్లా వాళ్ళను భయపెడతారో, ఎట్లా ప్రభావితం చేస్తారో అందుకు సాక్ష్యమే మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఉన్న కాలంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ముఖ్యమంత్రులు రాసిన లేఖను మీ దృష్టికి చదివి వినిపిస్తాను. 1, ఈ కేసును సిబిఐకి అప్పజెంపాలి. మొత్తం ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటైనా నిర్వహించాలి, విచారణ జరిపించాలి. మేము మీ డిపార్ట్మెంట్ విచారణ ఉన్నతాధికారులు చేసినా నిరూపిస్తాం, మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేసినా నిరూపిస్తాం, మీరు సిబిఐతో జరిపినా నిరూపిస్తాం. ప్రభుత్వమేమో సిబిఐ సిట్టింగ్తో జడ్జితో విచారణ జరిపించే బాధ్యత తెచ్చుకోవాలి. ఇక్కడ డీజీపీ అడిషనల్ డీజీతో లేదా ఎస్పీ కంటే పై అధికారులు అనబడుతున్న వాళ్ళతోటి విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
అందులో ముఖ్యంగా ఇక్కడ డిఎస్పి సెలవులో ఉన్నారు ఆ కాలంలో అని చెప్పి ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. అప్పటి శ్రీధర్ రెడ్డి గారు డిఎస్పి సెలవులో ఉంటే మరి ఆయన ఆదేశాలు లేకుండా ఆయన పరిధిలో ఆయన ఆధ్వర్యంలో పనిచేసే కానిస్టేబుళ్ళు ఈ అక్రమ నిర్బంధంలో ఉన్నారనే విషయం వాస్తవం. ఆయన ఐడి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ అక్రమ నిర్బంధం కేసులో వాళ్ళు ఉన్నారు. ఆయనకు తెలియకుండా వచ్చారా, ఆయనకు తెలియకుండా తీసుకెళ్లారా అనే విషయం అప్పటి డిఎస్పీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటాయి. అదే సమయంలో రాజేష్ మరణించే నాటికి డిఎస్పీ గారు విధిలోకి వచ్చేశాడు. రాజేష్